హలో ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి అండి. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పండుగలు, హ్యాపీ భోగులు, హ్యాపీ కనుమలండి. మా కమాన్ ఇండియన్ ఓం సత్యం కుటుంబాలందరికీ ప్రణామాలు, నమస్కారములండి. మనమందరము ఎనీ టైం ఎనివే ఖుషిలోటే మనము ఉండాలండి. మన జీవితంలో అబద్ధాలు ఆడుకుంటా సత్యం మాట్లాడుకుంటూ ఉండాలండి. ఏంటి మనం పండగలో ప్రతి సంవత్సరము పండుగలు మనం చేసుకుంటూ ఉండాలి. ఆ పండుగలలో మనం ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇది సత్యం. మనము ఇక్కడ పరాయిలమండి. మనము పరాయి ఉన్నంతకాలం మనము ఖుషిలోనే ఉండాలి. ఎస్, ఆ ఖుషియే మనకి ఆనందంలో పనిలో సొరలో లోపలికి తీసుకుని వెళ్తుంది. ఎస్, అందులో సత్యం ఉంటే ఖుషి వస్తుంది. సత్యం లేకపోతే ఖుషి రాదు. అబద్ధంలో ఎప్పుడు రాదండి. అయితే ఈ కమాల్ మాటలు ఏంటంటే, మనము సత్య సంఘటనలోనే మన ఈ జన్మ నడుస్తుంది. ఈ సత్య సంఘటనలలో నువ్వు నేను మనం అందరము ఉన్నాము, లేమని కాదు. ఆ 9 అంకితుల అంకితమ్మ అన్ని రూపాల్లో దర్శనం ఉండే కనిపిస్తూనే ఉంది. ఆ 9 అంకెల అంకితమ్మ ఆమె సమర్పితం, అందరికీ సమర్పితం, లోకి సమర్పితం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ప్రేరణలో సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలతో మనసుతో పనులు చేస్తూ, మాట్లాడుతూ, ప్రేమిస్తూ మీ మనసుతో మాట్లాడుతుందండి. అందుకని ఇందులో కోపం ఉండదు, ఇందులో మొఖమాటం ఉండదు, ఇందులో సిగ్గు ఉండదండి. ఈ మొఖమాటము, కోపము, ఈ సిగ్గు, ఈ 3 మన మనసులలో ఉండకూడదండి. ఉంటే మనము ఎందుకు మరి పని చేయండి. కోపం ఉంటే గొడవలు, మొక్కమాట ఉంటే మరి అక్కడ నువ్వు నశించిపోయావు. సిగ్గుంటే అసలే పోయావు, 0 అయిపోయింది అక్కడ. ఈ 3 మనసు నుండి మనం తీసి బయట పారేయాలండి. పారేస్తే మనం ఆటోమేటిక్ మనం ప్రేమించగలము, పనులు చేయగలము, ఏంటి మాట్లాడగలము. ఈ 3లోటే శాంతి సేవ కుదర్శనం పార్వతి, లక్ష్మీ, సరస్వతి నివసించి ఉంది, దాగి ఉంది. అందులో ఏంటండి కమాల్ మాటలు కాదండి, సత్యమైన మాటలు. బ్రహ్మచారి అమ్మ కనకదుర్గమ్మ, ఆ అమ్మ నాడు నుండి నేడు వరకు, కలియుగం నుండి గతమైన వరకు మనసులతోనే మాట్లాడుకుంటే తీసుకుని వస్తుంది. సంఘర్షాలు, సంవాదాలు, అంతరం మాటలతోనే మనకి తీసుకుని వస్తుంది కదండి. ఓం సత్యం. ఖుషిగా ఉండాలి.